చూడు ఎన్ని కష్టాలు. ఆనంద నిలయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయ పూజలండి. అయ్యా నమస్కారం చేసుకుంటాం. ఏ అరంగతి మాతకు, ఏ అరంగతి మాతకు, ఏ అరంగతి మాతకు. లక్ష్మీదేవి ఆనాడు భూలోకానికి వచ్చింది, స్వామివారి మీద అలిగి ఇప్పుడు చింతిస్తా ఉంది. నాథ మాస్టర్ వచ్చారు లక్ష్మీదేవి దగ్గర. ఆ సమయం నారదమునియే కొల్హాపురముకు జగన్నాథుడు ఎదుగుండే లక్ష్మీదేవి పలికిన పలుకులు నారదమునిగే ఆలకించి ఆవిడతోనే నారదమునిగే జరిగిన పనే తెలిపెనుగా. నీవు దుఃఖము చెందకు, నీకొక మార్గము తెలిపెదను. నారదుడంతడ ఉపదేశించి వచ్చిన దారిన విడుదలుగా.
మారు పలకని స్వామిని చూసి పద్మావతియే ముందుకు వచ్చి చిన్నబోయిన ప్రతినేగాంచి చిరుకోపముతో ఎదురా పలికే గంగా ఇటు వచ్చితివి మది చెడి నీవే పలుకుతుంటివి స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసేనేమో పలకితిని. ఆడుదానవైనా నీవు సత్తు కొనక గడపేదాటి ఎప్పుడు స్వామిని నిందించుటలో దేవి సభకు కలదు నీకు. త్రేతాయుగమున వింత కొక్కెలు కోరి నీవే తెచ్చుకొంటివి బంగారు లేని ఇలలో కలగా లక్ష్మణ గీటు దాటజగును. ద్వాపరయుగమున తులసీదళముతో స్వామి తూగెను నీ కోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి. నానాడుని వదలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము కొత్తట పెంచి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేవు. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము పగలు పోయే చిన్నదాన మాటలు బాగా నచ్చిన దాన ఎత్తగడగరి నాగము నీవు, నాగము నీవు, వలలో వలెను. ఇది అయిన వారితో నీవు బలనే మేర ఒప్పుకొంటివి పురుషుడికే అదరు వచ్చిన నామమునే నీకు తల్లి. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము స్వామి మదిలో నీవే ఉంటే మరేక దానితో పని స్వామి దేవుడు నన్నే మనసులు మాటలు మీరుగా నెరగానా. సమానానికి లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగేదాను అవుతోడైన ముదురుగా ఉండవు ఎందుకు నీకు వాడు ఇల్లు. సమత భక్తం లాలించాలి పదిగా ఒకడిలో బతుకుండాలి రెండోని కడలేనే లేవు వచ్చిన దారిని మనమే. సవతుల లెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతి లక్ష్మీదేవిని పొల్లా విరుగు మాటలు అని. ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే ప్రతి చెప్పగా స్వామి పలుకులు ఆలకించుగా నావాడంటే నావాడని. శ్రీనివాసుడు శిలారూపం పొందుట ఇరువురి నడుమ నిలచిన స్వామి సతులకు సద్ది కాలేక శ్రీనివాసుడు నిర్విలాసము వెనుకకు అడుగు వేయసాగి మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించి రెండవ పాదము పెట్టినంతనే సుఖమాద్రి ఎంతో ఆనందించే. మూడవ అడుగు వేసినంతనే నీలాపి పదములు కడిగి నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి కొలువు వచ్చే. ఐదవ అడుగు వేసినంతనే కరుణాద్రి విద్యామదీచి ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే. ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందాని సప్తశైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద శిలారూపము చూచి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానాడాయే సవతల ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూసిందా. చలనములేని స్వామిని గాంచి పలుకేలేని భజనే చూచి పదముల జంజల శిరమున వాల్చి ఓడు ఓడున విలపించెను. వకుళమాత స్వామి శిలారూపం చూచి దీక్షించుట విషయము తెలిసిన వకుళమాత బిడ్డ కొరకు పూజున వచ్చి స్వామి శిరలో కన్నుల కాంచి దుఃఖముతోనే ఇరులే. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము లేదులే. శ్రీనివాసుని శిలారూపం మాట్లాడుట తల్లి మన దుర్వాదన చెందగా ఇరువురి భార్యల దుఃఖము చెందగా స్వామి మనసే కన్నులు కలిగేది నా